ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. మరి ఒకసారి ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ అవకాశం బట్టి దేవునికి స్తుతిస్తూ ఉన్నాను. మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరంతా ఎలా ఉన్నారు? ఈ నూతన ఉదయాన దేవుని కృపను బట్టి, ఆయన దయను బట్టి మీరు మీ కుటుంబాలందరూ బాగున్నారని, మీరంతా బాగుండాలని ఆశించి ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ ఉదయాన్నే లేవగానే ఏదైనా బాధతో ఈ వాక్యం వింటూ ఉన్నారేమో. దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. తన ప్రాణం పెట్టినంతగా నిన్ను ప్రేమించాడు. కాబట్టి నేను ఎప్పటికీ విడివడు, ఎడబాయడు. ఒకవేళ ఏవైనా విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నా కూడా ఆయన ప్రేమ మాత్రం ఎప్పటికీ విడిచిపెట్టేది కాదు. ఆ ప్రేమే మనని ఈ విధంగా ఈ దినం వరకు నిలిపి ఉంచింది. ఒకవేళ మనం ఆయన మర్చిపోయినా ఆయన ప్రేమ మాత్రం మనల్ని విడిచిపెట్టలేదు, మనల్ని మర్చిపోలేదు. తల్లి కంటే తండ్రి కంటే కూడా ఎక్కువగా నన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. కాబట్టి పరిస్థితులను బట్టి కలవరపడక దేవుని చూస్తూ ముందుకు సాగండి. ఆయన మిమ్మల్ని చేపట్టి నడిపిస్తాడు. మీలో ఇంకెవరైనా సమస్యల శోధనలో ఉంటే తప్పక కామెంట్స్ రూపంలో మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరత నాకు తెలియచేయండి. మీరు గొప్ప విజయాలు చూడాలని, మీ జీవితంలో ఉన్న ప్రతి సమస్య నుండి మీరు విడిపించబడాలని, శాంతితో సమాధానంతో ముందుకు సాగాలని మీ అందరి కొరకు నేను ఆశించి ప్రార్థిస్తున్నాను. దేవుని చేతులకు అప్పగిస్తున్నాను. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనము. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ లోకంలో ఆదరణ కరువై, ప్రేమ కరువై, నిరీక్షణ లేని పరిస్థితిలో నీవు ఉన్నావేమో. అయితే నిన్ను కన్న ప్రభు నిన్ను మర్చిపోలేదు. నీ తల్లి కంటే, నీ తండ్రి కంటే, నీవెవరి ప్రేమనైతే కోరుకుంటున్నావో వారందరికంటే నేను నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నేను వారందరికంటే ఎక్కువగా నిన్ను ఆదరిస్తానని ఈరోజు నిన్ను కన్న ప్రభువు నీతో మాట్లాడుతున్నారు. ఒకవేళ నువ్వు తల్లిదండ్రులు పోగొట్టుకుని ఉన్నావా? నా తల్లి ఉంటే నా జీవితం ఎలా ఉండునో, నా తల్లి మంచిగా ఉంటే నా బ్రతుకు ఎలా ఉండునో, నా పరిస్థితులన్నీ వేరుగా ఉండునేమో, నన్ను ఆదరించే నా తల్లి నాకు లేదు, నన్ను చూసుకునే నా తల్లి నాకు లేదు, నన్ను ప్రేమించే నా తల్లి నాకు లేదు, నేను తల్లి ప్రేమకు దూరం అయ్యానని అనేక దినాలుగా నువ్వు కృంగిపోతున్నావేమో. అయితే నీ తల్లి నిన్ను ఆదరించినట్లుగా ఆయన ఆదరిస్తాడు. నీ తల్లి కంటే ఎక్కువగా నిన్ను ఆదరిస్తాడు. అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది, గర్భమున పుట్టిన బిడ్డను తల్లి మర్చిపోతుందా? ఒకవేళ తల్లైనా మరుస్తుంది కానీ నేను మరువనని. నిజమే, ఆ ప్రేమ ఈ లోక ప్రేమలన్నిటికంటే గొప్పది. ఆ ఆదరణ ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వలేనటువంటిది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆదరిస్తాడు. నిన్ను అనాథగా విడిచిపెట్టకుండా నిన్ను ఆదరించడానికి పరిశుద్ధాత్మ దేవుడి లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయనను స్వీకరించు. నీ తల్లి నిత్యము నీతో ఉన్నట్లుగా ఆయన నిత్యము నీతో ఉంటాడు. నువ్వు ఏడిస్తే ఆయన నిన్ను నీ తల్లి వలె ఎత్తుకుంటాడు. ఆయన చంకబెట్టుకుంటాడు. ముదిమి వచ్చే వరకు కూడా నిన్ను ఎత్తుకుంటాడు, నిన్ను విడిచిపెట్టడు. నీకేదైనా గాయం తగిలిందా? నీ శరీరానికైనా లేక నీ మనసుకైనా, నీ మనసు గాయపడి నన్ను ఆదరించేవారు లేరని అనుకుంటున్నావా? నీ మనసుకు గాయమైన, నీ శరీరానికి గాయమైన నీ తల్లి ఏ విధంగా నిన్ను ఆదరిస్తుందో, నీ తల్లి ఏ విధంగా నీ గాయాలను కడుతుందో, అంతకంటే ఎక్కువగా నీకు కలిగిన గాయంలో నేను నయం చేస్తాడు, నీ గాయములను కడతాడు. ఆయన ప్రేమ కలిగిన చేతుల్లో నిన్ను ఎత్తుకుంటాడు. తన ప్రేమ కలిగిన చేతులతో నిన్ను పట్టుకుంటాడు. నువ్వు పడిపోకుండా పట్టుకుంటాడు, నువ్వు జారిపోకుండా పట్టుకుంటాడు. నీకు తోడుగా ఉంటాడు, నీ కూడా నడుస్తాడైనా, నీకు నడక నేర్పిస్తాడైనా, ఒక తల్లి నేర్పించినట్లుగా. నీవెలా జీవించాలో నేర్పిస్తాడైనా, నువ్వెలా ముందుకు సాగాలో నీకు నేర్పిస్తాడైనా, ఒక తల్లి నీకు నేర్పించినట్లుగా. తల్లి తన బిడ్డ ఒకవేళ ఏదైనా పాడు చేసుకొని వచ్చినా, తన బట్టలను పాడు చేసుకొని వచ్చినా, తన శరీరాన్ని పాడు చేసుకొని వచ్చినా, ఏదైనా బురదలో మట్టిలో దొరిలో వచ్చినా కూడా తల్లి ప్రేమతో దగ్గర తీసుకుంటుంది. తన శరీరాన్ని శుభ్రం చేస్తుంది. తన శరీరానికి అంటిన ప్రతిదాన్ని కూడా కడుగుతుంది. చక్కగా స్నానం చేయిస్తుంది, మరలా శుభ్రంగా చేస్తుంది. అందరూ ఎత్తుకొని ముద్దాడేటట్లుగా శుభ్రం చేస్తుంది. అదేవిధంగా నీ తల్లి కంటే ఎక్కువగా నీవు ఒకవేళ పాపపు బురదలో ఉన్నా, శాపగ్రస్తమైన పరిస్థితిలో నువ్వు దొర్లుతూ ఉన్నా,
నీ శరీరానికంటే నా అపవిత్రతను తల్లి శుభ్రం చేసినట్లుగా అంతకన్నా ఎక్కువగా దేవుడు నిన్ను శుభ్రం చేస్తాడు, నేను పరిశుద్ధపరుస్తాడు, నేను పవిత్రపరుస్తాడు. అనేక మంది నిన్ను చూచి సంతోషించేటట్లుగా, అనేక మంది నిన్ను చూచి ఆనందించేటట్లుగా నిన్ను తిరిగి కడుగుతాడు, తిరిగి పరిశుద్ధపరుస్తాడు, తిరిగి నీతిమంతుడిగా తీరుస్తాడు, పరిశుద్ధమైన జీవితాన్ని నీకు అనుగ్రహిస్తాడు. నీవు ఒకవేళ పడిపోతూ ఉంటే నేను పట్టుకుంటాడు, ఆయన చేతులు నిన్ను లేవనెత్తుతాయి. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఎవ్వరూ లేరని బాధపడొద్దు, నా తల్లిని కోల్పోయినని దిగులు పడొద్దు, నా తండ్రి లేడే, నా తండ్రి ఉంటే నా జీవితం ఎలా ఉండునని ఎంత మాత్రమో కృంగిపోవద్దు. తల్లి కంటే, తండ్రి కంటే, అన్నదమ్ముల కంటే, అక్క చెల్లెండ్ర కంటే, బంధువుల కంటే, స్నేహితుల కంటే, భర్త కంటే, భార్య కంటే, బిడ్డల కంటే కూడా నిన్ను ఎక్కువగా ప్రేమించి ఆదరించే ప్రభు నీకున్నాడు. ఆయన కంటే ఎక్కువగా ఆదరించేవారు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. అందరూ విడిచిపెట్టిన వేళ ఆయన నీ దగ్గర ఉంటాడు. అందరూ త్రోసివేసిన రోజున ఆయన నీ దగ్గర ఉంటాడు. అందరూ అసహించుకున్న రోజున ఆయన నీ ప్రక్కన ఉంటాడు. ఆయన నిన్ను అసహించుకోడు. అందరూ నువ్వు పాపివి అంటుంటే ఆయన మాత్రం నిన్ను పరిశుద్ధపరుస్తాడు, నీతిమంతుడిగా చేస్తాడు. అందరూ నిన్ను రోగి అంటుంటే ఆయన మాత్రం నీ ప్రక్క నుండి నిన్ను స్వస్థపరుస్తాడు. అందరూ నువ్వు పనికిరావు అంటుంటే ఆయన మాత్రం నువ్వు నాకు పనికొస్తావంటాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, ఏ పరిస్థితిలో నీవున్నా, ఏ కృంగిని స్థితిలో నీవున్నా, ఒంటరితనంలో నీవున్నా, ఆదరించేవారు లేకపోయినా, ప్రేమించేవారు లేకపోయినా, పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన, ఆయన ప్రేమ మాత్రం నిన్ను విడిచిపెట్టదు. ఆయన కృప మాత్రం నిన్ను దాటిపోదు. ఆయన నీపై కృప చూపిస్తాడు, నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు, నిన్ను ఆదరిస్తాడు. కాబట్టి నీవు ఈరోజు ఆయన ప్రేమ గల చేతులు ఒదిగిపో, ఆయన ప్రేమ కలిగిన చేతుల విశ్రాంతి తీసుకో. ఆయన అరచేతులు నిన్ను చెక్కుకున్నాడు, అందుకే నిత్యము నీతో ఉంటాడు. ఎన్ని విపత్కర పరిస్థితులు ఎదురైనా కూడా ఆయన నిన్ను విడిచిపెట్టడు, నీవు ఆయన చేతుల్లో ఉన్నావు. కాబట్టి అందరం కూడా అవును తండ్రి, పర్వతములు తొలగిపోవచ్చు, మెట్టలు తత్తరిల్లొచ్చు, నన్ను కన్నవారే నన్ను విడిచిపెట్టవచ్చు, అయినా సరే నీవు నన్ను విడిచిపెట్టవయ్యా అని దేవుని స్తుతిస్తూ ఆయన చేతులకు మనం సమర్పించుకుందాం. పర్వతములు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ, పర్వతములు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ, నిన్ను వీడిపోదు నా కృప, నిన్ను వీడిపోదు నా కృప, నా నిబంధన తొలగిపోదు, నా నిబంధన తొలగిపోదు. తల్లినా మరచునేమో, నేను మరువను నిన్ను, నేను మరువను. నా చేతులలో చెక్కియున్నాను, నిన్ను చెక్కియున్నాను. తల్లి అయినా మరచునేమో, నేను మరువను నిన్ను, నేను మరువను. నా చేతులలో చెక్కియున్నాను, నిన్ను చెక్కియున్నాను, చెక్కియున్నాను, నిన్ను చెక్కియున్నాను. తండ్రి నీకు వందనాలు, నీ ఉచిత కృపను బట్టి మరి ఒక దినాన్ని మాకు ఇచ్చారు. ఈరోజు సజీవులంగా నేను స్తుతించే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. ఈరోజు మాతో మాట్లాడారు తండ్రి. ఎవరు నేను విడిచినా బాధపడద్దు ప్రియ కుమార్తె, ఎవరు నిన్ను త్రోసివేసినా బాధపడద్దు ప్రియ కుమారుడా అని నేను ఆదరిస్తానని వాగ్దానం చేశారు తండ్రి. ప్రేమించి ఆదరించే మీరుండగా ఈ లోకంలో ఎవ్వరు విడిచినా మేము భయపడమయ్యా, ఎవ్వరు మరిచిపోయినా మేము భయపడమయ్యా, మేము కలవరపడం తండ్రి.
తల్లిని పోగొట్టుకున్న, తండ్రిని పోగొట్టుకున్న, సమస్తాన్ని పోగొట్టుకున్న మేము దుఃఖపడమయ్యా. ఎందుకంటే అంతకంటే ఎక్కువగా ప్రేమించి, అంతకంటే ఎక్కువగా ఆదరించి నీవు ఉన్నావు. నీ కృపను బట్టి మరొకసారి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఎంతమంది ఈరోజు ఈ వాగ్దానాన్ని విని ప్రార్థిస్తున్నారో ప్రతి జీవితాన్ని మీరు మారుస్తున్నందుకు, ప్రతి జీవితంలో అద్భుతాలు జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా అనేక మంది బిడ్డలు వారి సమస్యలు, వారి దుఃఖకరమైన పరిస్థితులు, వారి శోధనలు నాకు తెలియజేస్తున్నారు. నేనైతే మనిషి మాత్రాలే, నేను వారికి సహాయం చేయలేను, నాకు ఆ శక్తి లేదు. కానీ శక్తి కలిగిన వాడవు, సమృద్ధి కలిగిన వాడవు, ఆదరించేవాడవు, ప్రేమిస్తున్నవాడు నీ చేతులకు అప్పగిస్తున్నాను నాయనా. వారి జీవితంలో ప్రతి పాత పరిస్థితిని కొట్టివేసి నూతన సృష్టి జరిగిస్తున్నందుకు వందనాలు. ప్రతి పాత సమస్యలను కొట్టివేసి నూతన కార్యములు మీరు జరిగిస్తున్నందుకు వందనాలు. గత జీవితంలో ఉన్న దుఃఖాన్ని, అశాంతిని, అసమాధానాన్ని కొట్టివేసి నూతన శాంతితో నింపుతున్నందుకు వందనాలు. వారి సమస్య ఎంత పెద్దదైనా ఆ సమస్య కంటే నువ్వు గొప్పవాడవయ్యా. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియచేయండి, గొప్ప రెవల్యూషన్ దయచేయండి. మీరెంత గొప్పవాడవో, ఎంత అద్భుతాలు మీరు చేయగలరనేది ప్రతి బిడ్డకి తెలియచేయండి. కేవలం శరీర నేత్రాలతో చూడకుండా ఆత్మీయ నేత్రాలతో నిన్ను చూచే గొప్ప భాగ్యం దయచేయమని ఇది మనం ప్రారంభిస్తూ ఉండగా, ఈరోజు నీ ప్రియమైన బిడ్డలు ఎక్కడికి వెళ్తున్నారో, ఏం చేయబోతున్నారో, ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఏ ప్రయత్నం చేస్తూ ఉన్నారో, ఏ పని కొరకు వెళ్తున్నారో, ప్రతి పనిని మీరు ఆశీర్వదించి, ప్రతి ప్రయత్నాన్ని మీరు ఆశీర్వదించి, ప్రతి స్థలంలో వారికి తోడుగా ఉండి ఈరోజంతా నీ దూతలను తోడుగా ఉంచి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఎవరిని పోగొట్టుకున్నా, ఎవరిని కోల్పోయినా భయపడొద్దు. అందరికంటే ఎక్కువగా నిన్ను ప్రేమించే సృష్టికర్త అయిన ప్రభువు నీకున్నాడు. ఆయన చేతుల్లో ఒదిగిపో, ఆయన నిన్ను నిత్యము నడిపిస్తాడు. దేవుడు నాతో మాట్లాడాడు అన్న వారందరూ కూడా ఆమెనని కామెంట్ చేయండి. ఈ వాగ్దానం ద్వారా మీరు బలపడితే మీ ఇష్టాన్ని తెలియజేస్తూ లైక్ చేయండి. మీకు అనుకూలమైతే మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.